హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కోపం అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. జనరల్గా మనకు కోపం ఎప్పుడు వస్తుంది? మనం అనుకున్నది జరగనప్పుడు, లేదా మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగినప్పుడు మనకు కోపం వస్తుంది. మనిషిలాగే ప్రకృతిలో ఉన్న అన్ని ప్రాణులు కూడా వాటి అవసరాల కోసం కోపాన్ని ప్రదర్శిస్తాయి. కానీ అవి కోపాన్ని క్యారీ చేయవు. కేవలం మనిషి మాత్రమే కోపాన్ని క్యారీ చేసి అనేక సమస్యలను సృష్టించుకుంటాడు. మనకున్న అన్ని ఎమోషన్స్లో కోపం అనేది ఒకటి. భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కోపం వస్తుంది. కోపం రాని వారు ఎవరూ ఉండరు. కోపం రావడం సహజమే, కానీ దాన్ని అవసరం మేరకే ప్రదర్శించాలి. ప్రకృతిలోనూ కోపం ఉంది, కానీ అది కొంతవరకే. మనిషి మాత్రమే కోపాన్ని క్యారీ చేస్తూ పగ, ద్వేషం, అహంకారం, ప్రతీకారం అలాంటి చెడు గుణాలను అలవాటు చేసుకొని తాను బాధపడతాడు, ఇతరులను బాధ పెడతాడు. సో ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే కోపాన్ని క్యారీ చేయడమే. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ట్రాఫిక్లో ఇరుక్కున్నప్పుడు మన వెనకాల వాళ్ళు పదే పదే హారన్ కొడుతూ ఉంటే మనకు అప్పుడు కోపం వస్తుంటుంది. అరే, ఇక్కడ ట్రాఫిక్ ఉండగా ఎందుకు హారన్ కొడుతున్నాడు అని మనకు ఒక కోపం వస్తుంది. ఆ కోపం ఎప్పటి వరకు ఉంటుంది? ఆ ట్రాఫిక్ క్లియర్ అయి మన దారి మనం వెళ్ళిపోతాము, తన దారి ఏదో తను వెళ్ళిపోతాడు, అప్పటి మందమే. తర్వాత మనకు ఆ కోపం అనేది మనం క్యారీ చేయం. అలాగే మనం ప్రతి విషయంలోనూ కూడా అప్పటి మందం కోపాన్ని ప్రదర్శించి ఆ తర్వాత ఆ కోపాన్ని అనేది తీసేయాలి. ట్రాఫిక్లో ఎవరిపైన వచ్చిన కోపము మనకు తెలిసిన మన ఇంట్లో వాళ్ళు, లేదంటే మన చుట్టుపక్కల వాళ్ళు, మన బంధువులు ఏదన్నా డిస్కషన్లో వచ్చిన కోపము రెండు ఒకటేనా? ఇప్పుడు ట్రాఫిక్లో అంటే వాళ్ళు ఎవరో మనకు తెలియదు కాబట్టి ఆ కోపాన్ని అప్పటి మందమే ప్రదర్శించి వదిలేస్తాం. ఇప్పుడు వీళ్ళంతా మనకు తెలుసు కాబట్టి వీళ్ళతో వచ్చిన కోపాన్ని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అనేది మీకు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో వాళ్ళతో గొడవ అయినప్పుడు నువ్వు కోపానికి రా, బాధపడు, కానీ వీలైనంత త్వరగా నీ మామూలు స్థితికి వచ్చేయి. పెద్ద పెద్ద వాళ్ళకి, గురువులకి, సద్గురువులకి వాళ్ళకు కూడా కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు వాళ్ళు గట్టి గట్టిగా అరుస్తారు, కానీ కొద్ది క్షణాల వ్యవధిలోనే వాళ్ళు మళ్ళీ వాళ్ళ మామూలు స్థితికి వచ్చేస్తారు. ఎక్కువసేపు వాళ్ళు, ఎక్కువ కాలము వాళ్ళు వాళ్ళ కోపాన్ని క్యారీ చేయరు. కొందరు గురువులు ఏం చెప్పారంటే, మనకు కోపం వచ్చినప్పుడు మన కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే మన బ్రీత్ని స్లో డౌన్ చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా కావాలని పదే పదే మీతో గొడవ పడుతూ మీ కోపాన్ని తెప్పించారనుకోండి, అప్పుడేం చేయాలని మీరు అనుకుంటే వాళ్ళకి దూరంగా ఉండడమే ఉత్తమం. లేదు, దూరంగా ఉండలేము, ఖచ్చితంగా వీళ్ళతోటే ఉండాలి ఇప్పుడు మేము అని అనుకున్నప్పుడు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే మీరు సైలెంట్గా ఉండడమే మంచిది. మీరు బాగానే అంటారు, కొన్ని చోట్ల కోప్పడకుంటే పనులు జరగవు, అప్పుడు ఏం చేయాలి అని అంటే కోపాన్ని నటించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక కంపెనీలో ఒక బాస్, ఎంప్లాయీస్ ఉంటారు. కంపెనీ వర్క్స్ తొందరగా కావాలంటే ఆ బాస్ ఏంటంటే వర్కర్స్ పైన కోపాన్ని నటించాలి, కానీ కోపానికి రావద్దు. మొత్తం పూర్తి కోపాంతో ఉండద్దు. అప్పటి మందం ఆ పని కావడానికి కోపాన్ని నటించాలి. ఆ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ కోపాన్ని తీసేయాలి, కానీ అదే కోపాన్ని క్యారీ చేయొద్దు. సో కన్క్లూజన్ ఏంటంటే, మీకు ఎవరైనా కోపం తెప్పించినప్పుడు మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకొని వీలైనంత త్వరగా మీ మామూలు స్థితికి వచ్చేయండి. ఒకవేళ మీరే కోప్పడాల్సిన పరిస్థితి వస్తే కోప్పడకండి, కోపాన్ని నటించండి, తర్వాత మీ మామూలు స్థితికి వచ్చేయండి, అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.